గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో లోకస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే స్ట్రైట్ లైన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇంకా రిమైనింగ్ చాప్టర్స్లో నుండి నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. దీంట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఫస్ట్ డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయడం, డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే ద యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడం ఉంది. అందులో ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫైండ్ ది డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ టూ లైన్స్ which are connected by the relations L plus M plus N equal to 0 and Mn minus 2NL minus 2LM equal to 0, 2LM equal to 0. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇచ్చినటువంటి లైన్ ఈక్వేషన్స్ ఏంటి? విచ్ ఆర్ కనెక్టెడ్ బై ది రిలేషన్స్, దట్ ఈస్ L plus M plus N equal to 0, ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే Mn minus 2NL minus 2LM equal to 0, ఈక్వేషన్ నెంబర్ 2 గా తీసుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ 2 from 1 implies L equal to రాయొచ్చు minus M minus N గా తీసుకున్నాం. ఈ L వాల్యూ తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ L equal to minus M minus N in equation 2. This implies Mn minus 2n into where L is equal to minus M minus N minus 2 where L is equal to minus M minus N into M is equal to 0. This implies Mn minus minus of minus plus 2n into M అంటే 2Mn minus of minus plus 2n into n అంటే 2n square minus of minus plus 2m into m అంటే 2m square అవుతుంది minus of minus plus 2n into m అంటే mn is equal to 0. This implies mn 2mn 2n square plus 2m square plus 2mn అంటే ఏమవుతుందో చూద్దాం. 2m square అలాగే mn's ఎన్ని ఉన్నాయి? mn 2mn 3mn plus 2mn అంటే ప్లస్ 5mn అవుతుంది ప్లస్ 2n square is equal to 0. వీటికి 2m square plus 5mn plus 2n square equal to 0. అంటే మీకు ఫ్యాక్టర్స్ చూద్దాం ఏమన్నా ఎగ్జిస్ట్ అవుతున్నాయేమో. అంటే 2m square plus 4mn plus mn plus 2n square equal to 0. ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఎంత ఉంది? 2m కామన్ గా ఉంది. అంటే 2m కామన్ ఇస్తే ఒక m ప్లస్ ఇక్కడ 2m కామన్ వస్తే 2n అవుతుంది. అలాగే ప్లస్ ఈ రెండిట్లో ఏం కామన్ ఇవ్వచ్చు? ఒక n కామన్ ఇవ్వచ్చు. n కామన్ తీస్తే ఎంత అవుతుంది? ఇక్కడ ఒక రిమైనింగ్ m ప్లస్ ఇక్కడ కూడా ఎంత అవుతుంది? 2n is equal to 0. m plus 2n కామన్ తీద్దాం. అంటే m plus 2n కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగిలిపోయిందమ్మా? 2m ప్లస్ ఇక్కడ ఎంత మిగిలిపోయింది? n is equal to 0. This implies m plus 2n equal to 0 or 2m plus n equal to 0.
m plus n equal to 2m plus n equal to 0 అవుతుంది. This implies m equal to minus 2n or n equal to 2m equal to minus n or m equal to minus n by 2 minus n by 2 అవుతుంది. రైట్, ఇక్కడ m కి 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ అయ్యింది. m equal to minus 2n, m equal to minus n by 2. From if m equal to minus 2n, if m equal to minus 2n, m వాల్యూ కనుక minus 2n అయితే ఆ రిమైనింగ్ వాల్యూస్ ఏమవుతాయి చూద్దాం. అంటే l equal to minus of minus 2n minus n is equal to 2n, అంటే minus of minus plus 2n minus n is equal to ఎంత అవుతుంది, n అవుతుంది. అంటే l equal to n, l equal to n, m equal to minus 2n. అంటే రేషియో కనుక తీసుకుంటే, అంటే l is to m is to n కనుక తీసుకుంటే l వాల్యూ n వచ్చింది, అలాగే m వాల్యూ ఏమో minus 2n వచ్చింది, అలాగే n వాల్యూ నో చేంజ్, అంటే n వాల్యూ n గానే ఉంటుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు, అంటే n కోఎఫిషియంట్ 1, n కోఎఫిషియంట్ minus 2, అలాగే n కోఎఫిషియంట్ 1 అవుతుంది. n కోఎఫిషియంట్ 1. అయితే మనకి డైరెక్షన్ కొసైన్స్ కి ప్రపోర్షనల్ గా ఉండేవి డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. ఇవి డైరెక్షన్ రేషియోస్ అంటే a is to b is to c అవుతుంది. a వాల్యూ 1, b assigns minus 2, c assigns 1, అంటే a వాల్యూ 1, b వాల్యూ minus 2, c వాల్యూ 1 అవుతుంది. ఇవి డైరెక్షన్ రేషియోస్. మరి డైరెక్షన్ కొసైన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇప్పుడు l, m, n is equal to a by root over a square plus b square plus c square, అలాగే b by root over a square plus b square plus c square, అలాగే c by root over a square plus b square plus c square. ఇక్కడ a is equal to 1 అంటే 1 by root over a square plus b square plus c square, అంటే 1 square plus minus 2 whole square plus 1 square, that is 6, అలాగే minus 2 by root 6, అలాగే 1 by root 6. These are the direction cosines of the given lines when m equal to minus 10, minus 2n and l equal to n. Next, if m equal to minus n by 2, if m equal to minus n by 2, if m equal to minus n by 2, if m equal to minus n by 2 implies l equal to minus of minus n by 2 minus n. This is equal to minus of minus plus n by 2 minus n is equal to n by 2 minus n అంటే minus n by 2 అవుతుంది. minus n by 2 అంటే 2 LCM కనుక తీసుకుంటే ఈ 2 LCM తీసుకుంటే minus 2n plus n అంటే ఎంత అవుతుంది, minus n by 2. దిస్ ఇస్ l ఈక్వల్ రేషియో తీసుకున్నాం అంటే l is to m is to n తీసుకుంటే l వాల్యూ ఎంత వచ్చింది, minus n by 2, m వాల్యూ ఎంత, minus n by 2, n వాల్యూ ఎంత అవుతుంది, n అవుతుంది. ఇక్కడ LCM 2 గా తీసుకుంటే minus 1 by 2 is to minus 1 by 2 is to 1 అవుతుంది. is equal to రేషియో అంటే minus 1 is to minus 1 is to 2 గా తీసుకుంటాం. ఇప్పుడు ఇవేంటివి, డైరెక్షన్ రేషియోస్. ఇవి డైరెక్షన్ రేషియోస్. మనకు కావాల్సింది ఏంటి అంటే డైరెక్షన్ రేషియోస్ అంటే డైరెక్షన్ కొసైన్స్ ప్రపోర్షనల్ గా ఉండేటటువంటి న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. రైట్, మనకు కావాల్సింది డైరెక్షన్ కొసైన్స్ అంటే l is to m is to n, సరే l m n వాల్యూస్ is equal to minus 1 by root over a square plus b square plus c square అంటే minus 1 whole square plus minus 1 whole square
ప్లస్ 2 స్క్వేర్ అంటే రూట్ 6 అవుతుంది. అలాగే -1/√6 అవుతుంది. అలాగే 2/√6 అవుతుంది. దీస్ ఆర్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ది అంటే డిసిస్ ఆఫ్ ది గివెన్ లైన్స్ which are connected by L plus M plus N equal to 0 and Mn minus 2NL minus 2LM equal to 0. Next, second question. Find the direction cosines of the lines which are connected by the relations L minus 5m plus 3n equal to 0 and 7l square plus 5m square minus 3n square equal to 0. Minus 3n square equal to 0. Given equations L minus 5m plus 3n equal to 0. Equation number 1. 7l square plus 5m square minus 3n square equal to 0. Equation number 2. From 1 implies L equal to 5m minus 3n. Substitute L equal to 5m minus 3n in equation number 2. 7 into L, where L is equal to 5m minus 3n whole square plus 5m square minus 3n square equal to 0. 3n square equal to 0. Ante 7 into a minus b whole square 5m minus 3n whole square ante 25m square plus 9n square minus 2 into 5 10 into 3 30 minus 30 mn plus 5m square minus 3n square equal to 0. 3n square equal to 0. ఇప్పుడు 7 మల్టిప్లై చేద్దాం. 7 into 25 175 m square plus 7 into 9 63 n square minus 7 into 30 210 mn plus 5m square minus 3n square equal to 0. 3n square equal to 0. 175 m square plus 5m square. This implies 180 m square. Lage minus 210 mn plus 63 minus 3, that is plus 60 n square equal to 0. This implies ఇక్కడ ఇంట్లో 30 అనేది కామన్ గా ఉంది అంటే 30 కామన్ తీస్తే ఇక్కడ ఎంత అవుతుంది 6m square minus ఇక్కడ ఎంత అవుతుంది 7mn plus 2n square is equal to 0. This implies 6m square minus 7mn plus 2n square equal to 0. 2n square equal to 0. 6 2s are 12 7. This implies 6m square minus 4mn minus 3mn minus 2n square equal to 0. 2n square equal to 0. ఈ 6m square minus 3mn అంటే ఏం కామన్ తీయొచ్చు 3m కామన్ తీస్తే ఇక్కడ ఎంత అవుతుంది 2m మైనస్ ఇక్కడ n అవుతుంది. అలాగే minus 4mn minus 2n square minus 4mn minus 2n square అంటే ఏం కామన్ తీయొచ్చు సరే ప్లస్ minus 2n కామన్ తీస్తే ఇక్కడ ఎంత అవుతుంది 2m అవుతుంది మైనస్ n అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టూ టర్మ్స్ లో కూడా 2m మైనస్ n కామన్ గా ఉంది అంటే
2m మైనస్ n కామన్ తీస్తే ఇక్కడ ఒక 3m అలాగే ఇక్కడ ఒక మైనస్ 2n అంటే 3m మైనస్ 2n is equal to 0 అంటే 2m మైనస్ n equal to 0 or 3m మైనస్ 2n equal to 0 అవుతుంది. 2m ఈక్వల్ ఎంత అవుతుంది n, మరి m ఈక్వల్ ఎంత అవుతుంది n/2. అలాగే 3m ఈక్వల్ ఎంత అవుతుంది 2n, మరి m ఈక్వల్ ఎంత అవుతుందమ్మా 2/3n అవుతుంది. అంటే m కి 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ అయ్యాయి. if m ఈక్వల్ టు n/2 implies m వాల్యూ కనుక n/2 అయితే l వాల్యూ ఎంత అవుతుంది m ఈక్వల్ టు n/2, l ఈక్వల్ టు 5m మైనస్ 3 ఇంటూ n/2, 3 ఇంటూ n/2, LCM 2 అవుతుంది. 2 ఇంటూ 5 10 మైనస్ 3n/2 అంటే ఎంత అవుతుంది 7n/2 అవుతుంది. 7n/2 అవుతుంది. నెక్స్ట్ ఇది l వాల్యూ. అలాగే l is to m is to n, l is to m is to n, sorry m equal to n/2, m equal to n/2, m equal to n/2. Right. l equal to where m is equal to n/2 అంటే 5 into n/2 minus 3n is equal to 5n minus 2 into 3 LCM 2 కాబట్టి 6n/2 is equal to minus n/2. ఇప్పుడు l is to m is to n is equal to l వాల్యూ ఎంత minus n/2, అలాగే m వాల్యూ ఎంత అవుతుంది n/2 is to n వాల్యూ n. ఇక్కడ ఎంత మైనస్ 1/2 is to 1/2 is to 1 అంటే LCM 2 గా తీసుకుంటే రేషియో ఎంత అవుతుంది -1 is to 1 is to 2 అవుతుంది. ఇవి a is to b is to c అంటే డైరెక్షన్ రేషియోస్, డైరెక్షన్ కొసైన్స్ కి ప్రపోర్షనల్ గా ఉండేటటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో న్యూమరికల్ వాల్యూస్ అవి డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేయాలి మనం డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డైరెక్షన్ కొసైన్స్ డిసిస్ l కామా m కామా n is equal to అంటే డైరెక్షన్ కొసైన్స్ కి ప్రపోర్షనల్ గా ఉండేవి డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. ఇప్పుడు l కామా m కామా n అంటే డైరెక్షన్ కొసైన్స్ కావాలి కాబట్టి -1/√ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 6 అవుతుంది. అలాగే 1/√6 కామా 2/√6 అవుతుంది. ఇది ఒక వాల్యూ మాత్రం అయినప్పుడు. అలాగే if m equal to 2/3n, if m equal to 2/3n అయితే ఎంత అవుతుందో చూద్దాం. l వాల్యూ ఎంత అవుతుంది l equal to 5 into 2/3 into n అంటే 2n/3 minus 3n అవుతుంది. అంటే 10n minus 10n/3 minus అలాగే 3n ఈక్వల్ ఎంత అవుతుంది 10n minus 3 9n/3 is equal to ఎంత అవుతుంది 9n minus 10n minus 9n అంటే ఎంత అవుతుందమ్మా n అవుతుంది. అంటే n/3 this is l equal. ఇప్పుడు l is to m is to n, l వాల్యూ ఎంత n/3, m వాల్యూ ఎంత అవుతుంది 2/3n, అలాగే n వాల్యూ ఎంత అవుతుంది n అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మరి 1:2:3 గా రాయొచ్చు. 1:2:3 అంటే ఇవేంటి ఇవి డైరెక్షన్
రేషియోస్, డైరెక్షన్ రేషియోస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, డైరెక్షన్ కొసైన్స్. అంటే L కామా m కామా n is equal to 1 by root over 1 square plus 2 square plus 3 square 1 plus 4 plus 9 అంటే ఎంత అవుతుంది, రూట్ 14 అవుతుంది. అంటే 2 by root 14 అలాగే 3 by root 14 అవుతుంది. ఇవైనా 2 లైన్స్ ఇచ్చి డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ప్రొసీజర్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా.